మా ప్రతినిధి సంధ్య ప్రస్తుతము ఈ ప్రొసెషన్కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంధ్య, ఎంతవరకు కదిలింది, ఇంకా ఎంతసేపు పడుతుంది ట్యాంక్ బండ్ మీద క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకోవడానికి? సో ఏం జరుగుతోంది, కోలాహలాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, గ్రౌండ్లో ఉన్నారుగా. రైట్ సత్య, నిజంగా చాలా కోలాహలంగా అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం కోసం వెళ్తున్న శోభయాత్ర మీరు లైవ్లో చూడొచ్చు. ఎంతోమంది భక్తులు ఉద్విగ్నభరితంగా తన్మయత్వంతో మంచిగా తీన్మాల్ స్టెప్పులు వేస్తూ చాలా జోష్ఫుల్గా సాగుతోంది అని చెప్పొచ్చు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం శోభయాత్ర. ఇప్పుడే ఖైరతాబాద్ బడా గణేష్ గల్లీ దాటి వినాయకుడు కొద్దిసేపటి క్రితమే మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాడు. అక్కడి నుంచి మెల్లిగా మూవ్ అవుతూ ఆ రాజ్దూత్ సర్కిల్ దాటి టెలిఫోన్ భవన్ దాటి జస్ట్ ఇప్పుడే అలా మూవ్ అవుతూ వస్తోంది. ఆ గల్లీ దాటే వరకే మనకు చాలా సమయం పట్టింది. బట్ వన్స్ ఆ గల్లీ దాటిన తర్వాత మెయిన్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గానే మూమెంట్ ఉంది అని చెప్పొచ్చు. మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ రోడ్ మీద జాయిన్ అయ్యే భక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ గల్లీ చాలా చిన్నది, అక్కడికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు అని. సో ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు గణపతి మా దగ్గరకు వస్తాడని వెయిట్ చేస్తున్న భక్తులతో ఈ రోడ్ అంతా కూడా నిండిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా సాగుతోంది, చాలా కలర్ఫుల్గా ఉంది ఈవెంట్ అంతా కూడా. చాలా ఆధ్యాత్మికత కనిపిస్తోంది ఎక్కడ చూసినా కూడా. ఒకసారి మనం భక్తులతో మాట్లాడదాము. ఎలా అనిపిస్తుందమ్మా, గణేష్ శోభయాత్రలో పాల్గొంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా 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 హ్యాపీగా ఉంది. నేను 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను. 5 years నుంచి? నేను అత్తగారు ఇక్కడనే కాబట్టి 20 years అయితే నేను వచ్చి ఇక్కడ మొత్తం లైవ్లో చూసిన నేను అమ్మవారు నన్ను ఎంచుకోవడం సో లక్కీ. ఈ అదృష్టం నేను నా లైఫ్ లాంగ్ చేస్తే నేను అమ్మవారికి సేవ నా జీవితకాలం చేస్తే నేను అమ్మవారు ఎంచుకోవడం అంటే సామాన్య విషయం కాదు అది. ఇక్కడ కొంతమంది యూత్ కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? మేము సురారం నుంచి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది ఈ శోభయాత్రలో పాల్గొనడం? చాలా హ్యాపీగా ఉంది. మూడ్లో ఉన్నాం, ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ అంటే వేరే లెవెల్, వైబ్ వేరే లెవెల్. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడితే అడగండి, ఎట్లా చెప్తా. గణేష్ మహారాజ్ కి అడగండి. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం అంటే అయిపోయే టైంలో వచ్చేటోని. ఈ సంవత్సరం 8 o'clock వచ్చిన, బాగుంది, సూపర్. అదే ఆపేసా. ఓకే సంధ్య, ఇక్కడ నుంచి ఎంత సమయం పడుతుంది టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళడానికి, అక్కడి నుంచి క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ ఎంత టైం పట్టొచ్చు? సత్య, అప్రాక్సిమేట్లీ 12 o'clock ఆ టైం కల్లా ఖైరతాబాద్ గణపతి మన హుస్సేన్ సాగర్ క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకునే అవకాశాలు అయితే ఇక్కడున్న మూవ్మెంట్ని బట్టి మనకు కనిపిస్తోంది. అక్కడ మనకు ఖైరతాబాద్ మండపం దగ్గర నుంచి మూవ్ అవ్వడం అనుకున్న స్కెడ్యూల్ కన్నా కొంచెం లేట్ అయినా కూడా వన్స్ ఆ బడా గణేష్ గల్లీ దాటిన తర్వాత మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత మాత్రం చాలా ఫాస్ట్గానే మూవ్మెంట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇదే విధంగా ఇదే స్పీడ్ కనుక మెయింటైన్ అయితే కనుక హుస్సేన్ సాగర్కి 12 గంటల కల్లా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం బడా గణపతి రీచ్ అయిపోతాడు. ఆ తర్వాత 1 గంటన్నర లోపు అక్కడ గణేష్ నిమజ్జనం సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యే విధంగా ప్లాన్ చేశారు. యాజ్ పర్ స్కెడ్యూలే ఈ గణపతి నిమజ్జన ఉత్సవం జరుగుతుంది అని చెప్పొచ్చు. సో ఒకసారి ఇక్కడ ఉన్న సందడి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనకి అక్కడ బడా గణేష్ భాగ్యనగర పురవీధుల గుండా కదిలి వస్తూ ఉంటే ఆ పెద్ద వాహనం పైన గణపతి టీవీగా ముందుకు కదులుతూ ఉన్నాడు. ఆ గణపతి వాహనం కన్నా ముందు ఎక్కడైతే మండపం పక్కన ఉపాలయాలు ఏర్పాటు చేశారో కన్యకా పరమేశ్వరి కావచ్చు, ఇతర వాసవి కన్యకా పరమేశ్వరి ఇతర విగ్రహాలన్నీ కూడా ముందు మరొక చిన్న టస్కర్ వాహనంలో తరలించి ఆ ముందు ఆ కన్యకా పరమేశ్వరి వాహనం వెళ్తుండగా వెనకాల పెద్ద టస్కర్ వాహనంలో ఆ బడా గణేష్ తరలి వస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఎట్లా అనిపిస్తుంది? సో చాలా బాగుంది. ఇక్కడ ప్రతిసారి నేను మా పిల్లతో వచ్చేవాడిని. సో ప్రజెంట్ ఆమెతో బ్రేకప్ అయింది కాబట్టి సో ఒక్కని వచ్చాను, అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. సో తను లేకపోయినా కానీ నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా నాకు ఎట్లా అంటే డాన్స్ వేసారా? వేసాం, అయిపోయింది, ఎంజాయ్ చేస్తున్నాం. తిన్మార్ స్టెప్పులు వేసిరా? పండుగ డిస్కషన్ ఉన్నా కానీ సో నేను దానికోసం కాకుండా ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చాను ఇక్కడ హైదరాబాద్. మన హైదరాబాద్ లో చాలా గణపతి విగ్రహాలు ఉన్నాయి కదా, ఎందుకు ఖైరతాబాద్ స్పెషల్ అంటే ఏం చెప్తారు? దిస్ ఈజ్ ఫస్ట్ వినాయకుడే పెద్ద ఎక్స్ప్రెషన్ మాకు. ప్రతి చిన్నగా నుంచి
बहुत एक्सप्रेस है మాకు కొత్తగా పెళ్ళయింది, రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఇద్దరు కలిసి వచ్చారు అయితే. వచ్చాం. ఇంకా 1 month కూడా కాలేదు మ్యారేజ్ అవి, ఫస్ట్ టైం వచ్చాము. ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు? इकडे కైకిరం తాడేపల్లి కూడా ఏపీ నుంచి ఓన్లీ ఈ ఫెస్టివల్ చూడడానికి వచ్చారా, నిమజ్జనం చూడడానికి వచ్చారా? మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడికి హైదరాబాద్ వినాయకుడు ఫేమస్ అని ఇక్కడికి వచ్చాము, కొత్తగా మ్యారేజ్ అయ్యి. అది చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్రలో పాల్గొనాలి, నిమజ్జనోత్సవం ఎలా జరుగుతుంది ఎప్పుడు టీవీలోనే చూస్తాము, కానీ ఈసారి మాత్రం ప్రత్యక్షంగా చూడాలి అన్న ఉద్దేశంతో చాలా మంది భక్తులు ఈసారి శోభయాత్రలో పాల్గొంటున్నారు. అందులోనూ లాంగ్ వీకెండ్, ఈసారి వీకెండ్ సెలవులు కూడా ఎక్కువగా రావడంతో భక్తుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగా ఇక్కడ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. రోప్, గణేష్ విగ్రహం వెళ్తున్న వాహనానికి అటువైపు ఇటువైపు రోప్ ఏర్పాటు చేసి కూడా లోపలికి రాకుండా రోప్ బయట నుంచే గణనాథుని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. సో 10 రోజులు కూడా ఇక్కడ ఖైరతాబాద్ మండపంకి వచ్చి దర్శనం చేసుకోవడం వీలు కాని భక్తులు ఎవరైనా సరే ఈ శోభయాత్రలో పాల్గొని, అలాగే ఇక్కడ హుసేన్ సాగర్ లో చాలా రకాల విగ్రహాల నిమజ్జనం చూడొచ్చు. ఖైరతాబాద్ నిమజ్జనం అంటే ఇంకా అన్ని విగ్రహాలు ఒక ఎత్తు, ఖైరతాబాద్ ఒక ఎత్తు. ఒక్కసారి నిమజ్జనం పూర్తయింది అంటే ఒక సగం నిమజ్జనం ఉత్సవం కంప్లీట్ అయినట్టే. ఆ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. సత్య, ఓవర్ టు ఆల్ రైట్ సంధ్య, థ్యాంక్ యూ.